హల్లెలూయా, హల్లెలూయా. నీ వలన బలము నొందిన మనుష్యుడు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలము ప్రభు దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడుతుంది అని అంటే ఈ రీతిగా కూడా మనం ఆలోచన చేయాలి. బలం ఎవరికి కావాలి? బలహీనులకే కావాలి. సో బలహీనమైన పరిస్థితులు మన జీవితంలో తప్పకుండా వస్తాయి, 100% వస్తాయి. ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అమ్మ ఈ సంవత్సరం కష్టాలే మీరు చూడరు, బాధలే మీరు చూడరు, ఇరుకులే మీరు చూడరు. నెత్తి మీద దీవెన, ఇంట్లో దీవెన, ఇంట్లో దీవెన, ఆ ఒంటింట్లో దీవెన, ఇవన్నీ చెప్పలేను నేను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అన్నాడు మీకు ఈ లోకంలో శ్రమ. ఆమేన్. శ్రమలు పొందిన తర్వాతనే మనం సువర్ణంగా మార్చబడతాం. కష్టాలకు, బాధలకు, సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు మనము భయపడవలసిన అవసరం లే. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అయితే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ యొక్క బలహీనతలను ఎదుర్కోవాలంటే, నీవు నిత్యము బలము పొందుకొని ముందుకు సాగాలంటే ఏం చెయ్యాలో ఈరోజు ప్రభు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని ప్రభు మనకు చెప్పారు. అయితే ఏ రీతిగా బలం మనం పొందుకుంటాము అన్నదే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం. ఏ రీతిగా మనం ఆయన బలం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రతిరోజు సంతోషంగా ఉంటామా? కొంతమంది అంటుంటారు, అన్న ఆదివారం ఒక్కరోజే అన్న ఆ 2 గంటల మందిరంలో వచ్చి కూర్చుంటాం, ఎంత సంతోషం ఉంటుందంటే అంత సంతోషం. అయిపోతూ ఉందంటే మాకు బాధ ప్రారంభమవుతుంది. అబ్బా మళ్ళా ఇంటికి పోవాలి, అయ్యో మళ్ళీ ఉద్యోగాన్ని, మళ్ళా వ్యాపారాలు, మళ్ళా అబ్బాబ్బా అని ఎంతో టెన్షన్ వస్తుందన్న అంటుంటారు. అంటే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ముందుకు వెళ్తున్నారు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనిషికి సుఖ దుఃఖములను ఏం చేశాడంట? జతపరిచాడు. వీ హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి సుఖ దుఃఖాలు అనేవి కలిసిపోయి ఉంటాయి. అయితే ఇటువంటి పరిస్థితుల మధ్యలో మనకు కావాల్సిందేంటి? బలం కావాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈసారి బలం కోసము టానిక్లు తాగుతుంటారు కొంతమంది, బలం కోసం షీయలు తింటుంటారు కొంతమంది, బలం కోసం రాగి సంగటి తింటుంటారు కొంతమంది, బలం కోసం ఇంకా చాలా తింటూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు నీవు ఏమి తినవలసిన అవసరం లేదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యనే బలంగా ఉండబోతున్నాడు ఆయన. హల్లెలూయా. సో మనం బలం పొందుకోవాలంటే మొదటి దినవృత్తాంతములో 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫస్ట్ క్రానికల్స్ 16 చాప్టర్ 11th వర్స్. మొదటి దినవృత్తాంతములో 16-11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించండి. అందరూ ఆమేన్ చెప్పండి. నువ్వు ఎప్పుడు బలవంతుడిగా ఉండాలంటే ప్రభును ఆశ్రయించాలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన బలాన్ని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. మన వల్ల ఏది కాదు. ఒక సిగరెట్ వదలలేము, ఒక సినిమా వదలలేము, ఒక బూతు మాటలు వదలలేము, ఒక ఏ పనులు కూడా మనం వదలలేము, మన వల్ల కాదు. అయితే ప్రభును మనం ఆశ్రయించినప్పుడు, ప్రభు యొక్క బలాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనము బలవంతులుగా బయటకు వస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజులు బలమైన దేవుని ఆశ్రయించారు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు పురంను కట్టుకున్న దావీదు అంటాడు, నా ఆశ్రయ దుర్గము ఆయన్నే, నా బలము ఆయన్నే, నా కోట ఆయన్నే, నా దుర్గము ఆయన్నే. కాబట్టి ఆయనను ఆశ్రయించాడు కాబట్టి ఆయనకు ఏ మేలు కొదవ లేకుండా దేవుడు ఆయనను ఆశీర్వదించడం ప్రారంభించాడు. సో ఈరోజు
పరిస్థితులు ఏమైనా కానీ, ఎటువంటి ఛాలెంజెస్ నీ ముందుకు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీ కంట పడినా, నీ ఎదుట వచ్చినా, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీవు ఆయనను ఆశ్రయించాలి. దేవుని బిడ్డ, ఆయన వైపు పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద మన పిల్లలు వెళ్తూ ఉన్నారు అనుకో, వాళ్ళు ముందు వెళ్తున్నారు, మనం వెనక వెళ్తూ ఉన్నాం వాళ్ళతో. వాళ్ళు మనకంటే కొంచెం ముందు దాటుకొని పోయారు. దాటుకొని పోయిన తర్వాత అకస్మాత్తుగా ఒక పిచ్చి కుక్క వాళ్ళు వెంటబడ్డదనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడంటే అక్కడ పరిగెట్టారు. కానీ వాళ్ళకు తెలుసు మా వెనక మా మమ్మీ డాడీ వస్తున్నారన్న సంగతి తెలిసి వాళ్ళు ఏం చేస్తారు? సర పరిగెట్టి వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళ విశ్వాసము, వాళ్ళ నమ్మకం ఏంటంటే మా నాన్న దగ్గరికి పోతే, మా అమ్మ దగ్గరికి పోతే ఆ పిచ్చి కుక్క దగ్గర నుంచి తప్పిస్తారు, వాళ్ళు దానిని విడిపిస్తారు, మా దగ్గరికి రాకుండా కాపాడుతారు అన్న ఆలోచన వాళ్ళ ఉంటుంది. దాన్ని అంటాము ఆశ్రయించడం అంటే. హల్లెలూయా. ఈ లోకంలో ఏ ఆశ్రయం లేదు మనకు. అనాథాశ్రమం అసలే కాదు కొన్నిసార్లు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ఆశ్రయం ఎవరు? ఆమేన్. ఆయన బలాన్ని మనం ఏం చేయాలా? ఆశ్రయించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాఫాతు అనే రాజు ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడు, దేవుని ఆశ్రయించాడు. ఒకేసారి 5 మంది రాజులు ఆయన మీదికి వస్తే ఆయన ఏం చేయాలో అర్థం కాలే. ఒక రాజుతో పోరాడమే మామూలు విషయం కాదు. ఈ 5 మంది నా మీద పగబట్టి నా మీదకి రాబోతున్నారయ్యా అని దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని, దేవుని యొక్క ప్రవక్తలను ఆయన ఆశ్రయించి, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన బలాన్ని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఉంటే, ప్రభు అతనిని భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని అతన్ని తన బలముతో ఏం చేశాడు? ధైర్యపరిచాడు. అదే మాట తీసుకొని తన జనులతో అదే మాట పలికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పలుకుతూ పలుకుతూ ఒక మాట అన్నాడు. మీరు కూడా ఈ మాట అంటారు, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన బలాన్ని ఆశ్రయిస్తే. ఏమన్నారు తెలుసా? ఒరే అబ్బాయి, ఒరే నాయనా, చూడండి రా, యుద్ధ వీరులారా, శూరులారా, అందరు వినండి, పరాక్రమశాలులారా, రేపు మనం యుద్ధానికి పోతాం. రేపు మనం యుద్ధానికి పోతాం. చెప్పండి అందరు కూడా. యుద్ధ రంగంలోనికి పోతాం. శత్రు ముందు మనం నిలబడతాం, శత్రుని మనం ఎదుర్కొంటాం. అయితే అనండి అందరు కూడా, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. లేచే పని నీది, నడిచే పని నీది, శత్రు ఎదుట నిలబడే పని నీది, వాని చూసే పని నీది. ఆమేన్, హల్లెలూయా. వానికి ఏమి 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 చేయాలో ఆ చేసే పనంతా కూడా మనకు బలమైన దేవుడే చేస్తాడు. మనం ఊరికే నిలిచి ఉండి చూడాలి ఆయన కలుగజేసే గొప్ప రక్షణ కార్యాన్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అప్పుడప్పుడు అట్లా చూస్తుండాలి. దేవునికి స్తోత్రం. ఏరా ఎక్కువ పక్కన చూస్తున్నావు అంటే, దేవదూతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా చూస్తున్నాను అలా. ఆమేన్. ఎప్పుడు కళ్ళు పైకెత్తి చూస్తున్నావు అంటే, పైన ఉన్నవాడు కింద చూస్తున్నాడా లేదా చూస్తున్నాను అలా. ఎందుకంటే ఆయన మనకేమై ఉన్నాడు? బలమై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించినప్పుడు ఏం పొందుకుంటాం మనము? చెప్పాలి అందరు కూడా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత బలం పొందుకుంటాం అంటే, భూమిని తల క్రిందులు చేసేంత బలం మనం పొందుకుంటాం. హల్లెలూయా. బెత్తాలతో కొట్టారు, రంపాలతో కోశారు, రకరకాలవన్నీ చేశారు ఆది సంఘములో ఉన్న వారికి. దేవునికి స్తోత్రం. లాస్ట్లో ఏం చేశారంటే, వాళ్ళని లాక్కొని వచ్చి బెత్తాలతో కొట్టి ఉమ్ము వేసి రకరకాల అవమానాలన్నీ చేసి చివరిగా వార్నింగ్ ఇచ్చారు. వినండి జాగ్రత్తగా, వినండి జాగ్రత్తగా. ఈ పేరును, ఈ నామమును మీరు ఎక్కడైనా ప్రకటించారా మీకుంటుంది అని అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని దెబ్బలు తిన్నాక మారిపోతారేమో అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ దెబ్బలకు సైలెంట్ అవుతారు అనుకున్నారు. ఆ దెబ్బలకు భయపడి అట్లనే నిలబడిపోతారేమో అనుకున్నారు. ఆ దెబ్బలకు భయపడి ఆ యేసు నామాన్ని వదిలేసి వెనకకు తిరిగి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి పరిగెడతారేమో అని అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెబ్బ పడే కొలది వీళ్ళు
గట్టిగా అవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే దెబ్బలు పడుతున్న కొలది దేవుని బలము లోపల పెరగడం ప్రారంభించబడింది. దేవుని బిడ్డ, క్రైస్తవుడనగా ఎవరంటే దెబ్బలు తగులుతున్నా, దెబ్బలు పడుతున్నా, దెబ్బల బలము, దెబ్బలే బలాన్ని కలగజేస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ బలముతో లేచి నిలబడి ఏమంటున్నాడు తెలుసా? కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. హల్లెలూయా! ఎందుకంటే వారు దేవుని బలాన్ని ఆశ్రయించారు. బెత్తాలకు భయపడలేదు, కొరడాలకు భయపడలేదు, వార్నింగ్లకు భయపడలేదు, మీ అంత చూస్తామని చిట్కలకు భయపడలేదు. వాళ్ళు ఆశ్రయించింది దేవుని బలాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి పోతే కాళ్ళు ఇరగ్గొడతా, ఈ యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తే నీ చేతులు ఇరగ్గొడతా అని ఇటువంటి వార్నింగ్లు ఎన్నో చెప్పిండొచ్చు. అయితే ఆ వార్నింగ్లన్నీ వింటున్న కొలది గజ 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 వనకడం అవసరం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తులను బలపరిచిన దేవా, నన్ను కూడా బలపరచు నాయనా. అపోస్తులను నిలబెట్టిన దేవా, నన్ను కూడా నిలబెట్టు నాయనా. అపోస్తులకు ఇచ్చిన ధైర్యమునైనా నాకు దయచేయనైనా. నేను వారు ఆశ్రయించినట్లు నేను నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. అయిపోయిందా? లేచి వేరే ఊరికి పోయినారు సువార్తకు వేరే ఊరికి పోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఇట్లా చూశారు. ఒక్క ఊర్లో ఏమో బలహీనులుగా కనబడ్డారు వీళ్ళ అన్న రీతిగా. పక్క ఊరికి పోయగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అంటారు, ఎవర్రా వాళ్ళు? ఒరే ఒరే, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించే వాళ్ళరా. ఒరే నాయనో, వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా? వీరు భూమిని తలక్రిందులు చేసేవారా బాబు. హల్లెలూయా. వీరు వచ్చారంటే తలక్రిందులైపోతుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వీరు ఆరాధిస్తున్నవాడు, ఎందుకంటే వీరు ప్రకటిస్తున్నవారు, ఎందుకంటే వీరు సేవిస్తున్నవారు, ఎందుకంటే వీరు పూజిస్తున్నవారు బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయనకి ఏం పేరుందో తెలుసో? ఆల్మైటీ గాడ్. He's not an ordinary God, you know. He's an almighty God. Amen. కాబట్టి మొట్టమొదటిగా ఆయనను ఆశ్రయిస్తే నీకు బలం ఉంటుంది. దేనికి భయపడవు. ఆమేన్. ఏమైపోతుంది ఏమీ కాదు. హల్లెలూయా. ఏమైనా కావాలని అనుకుంటే ఎదుటోనికి అవుతుంది కానీ నీకు కాదు. సమస్యకి అవుతుంది కానీ నీకు కాదు. ఎందుకంటే నీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆ బలవంతుని దగ్గర నుంచి బలం పొందుకునే నువ్వు, ఆయన బలం పొందుకొని నువ్వు ఈరోజు ఈ రాత్రి ధన్యుడవైపోయినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశ్రయించింది ఆయన బలాన్ని. ఎంత బలం ఉందో చెప్పమంటారా? ఆయన బలం ఆదికాండం 1వ అధ్యాయంలోనే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శూన్యాన్ని చూశాడు, భూమి నిరాకారముగాను. ఎట్లుంది అది? ఏమీ లేని పరిస్థితులు ఉంది. జలములు అల్లాడుచున్నాయి, పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ శూన్యమనంతటిని చూచి కేవలం నోరు తెరిచి ఒక్క మాట అన్నాడు, కలుగును గాక అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక్క మాట ఆయన నోట్లో నుండి విడుదలైందో దేవునికి స్తోత్రం, నిరాకారమైనది ఆకారంలోకి వచ్చింది. శూన్యము సమస్తముతో నింపబడింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. శూన్యమును సమస్తముతో నింపగలిగిన బలమైన దేవుడు ఆయన. నిరాకారమైన దానికి ఆకారంను కలగజేసే బలవంతుడు ఆయన. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను, బలహీనులను కూడా బలపరచు దేవుడు ఆయన. హల్లెలూయా. ఆమెన్. పౌరుషం ఉంది. హల్లెలూయా. మన సహోదరిని చంపుతుంటే మనం ఎట్లా చూస్తాం? రాని అట్టి చూసి వాడిని వేసేసాడు. ఆమెన్. వేసేసాడు, తోసేసాడు, మోసేసాడు. ఆమెన్.
ఏం తెలియనట్టు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. మరుసటి రోజు ఉదయాన్ని చూస్తే సహోదరులు కొట్లాడుకుంటున్నారు. అది చాలా బాధ అనిపించింది ఆయనకు. ఆమె దగ్గర పోయి అన్నాడు, ఏందన్నా ఇది మనం ఇజ్రాయెల్లో మనం కొట్లాడుకుంటే ఎట్లా మనం అంటే, ఏమబ్బా నువ్వు మాకేమైనా తీరుపరివా? మమ్మల్ని మా మీద నిన్ను నాయకునిగా ఎవరు నిలబెట్టింది? నువ్వే మాకు నాయకునివే పెద్ద మాట్లాడుతున్నావు అని అన్నారు. అనగా నా మాట దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఒరే వీడి రోషం నా ప్రజల కోసం ఇంతుంటే వీళ్ళకు అవమానకరంగా మాట్లాడుతున్నారా అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ అద్భుతం ఏంటంటే అదే మోషేను ఇశ్రాయేలుకు నాయకునిగా తీసుకొని బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దేవుని బలాన్ని ఆశ్రయిస్తే, ఎవరితోటో మాట్లాడుతున్నాడు దేవుడు, దేవుని బలాన్ని నువ్వు ఆశ్రయిస్తే ఆ బలం ఏం చేస్తుంది తెలుసా? నీకెక్కడైతే అవమానం జరిగిందో, నీకెక్కడైతే నిందలు వచ్చినాయో, ఎక్కడైతే ప్రజలు నీ గురించి, నీ ఇంటి వారు నీ గురించి, నీ రక్త సంబంధం నీ గురించి ఒక్కలాగా మాట్లాడారో వాళ్ళను పోషించే దాతలుగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. వాళ్ళను ఆదరించే వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. వాళ్ళకంటే ఒక మెట్టు నిన్ను పైకి తీసుకొని వెళ్ళి తన బలాన్ని నీ ద్వారా కనుపరచబోతున్నాడు. హల్లెలూయా. సో నంబర్ 1, బలం ఎట్లా పొందుకోగలం? బలహీన క్షణాలలో మనం బలం పొందుకోవాలంటే వెంటనే ఎక్కడికి రావాలా? దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క బలం దగ్గర ఆశ్రయం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. రెండవదిగా చూడండి, బలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలో. దేవునికి స్తోత్రం. 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి, ప్రభును ఆశ్రయించాలి. ఆయన బలాన్ని ఆశ్రయిస్తే మనకు బలం వస్తుంది. రెండవది ఏంటో తెలుసా? బలం ఎవరిదంట? ప్రభు ఏమన్నాడట? బలం నాది అన్నాడట. ఆ నాది అన్నప్పుడు ఈయనకి ఎన్నిసార్లు అనిపించిందట? హల్లెలూయా. సో ఈరోజు బలం ఎవరిదమ్మా? దేవునికి. నేను కష్టపడి పని చేసుకొని సంపాదించుకోను, కష్టపడి అంటుంటారు కొంతమంది కష్టజీవులు. నేను అంటాను, ఆ కష్టానికి బలం ఎవరిచ్చారు? సో బలం ఆయనదే అని అనుకుంటే, బలం ఆయనదే అని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అదే నీకు బలంగా మార్చబడుతుంది. ఈరోజు బలం నాదనుకుంటున్నాను. నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను కష్టపడి చేసుకున్నా, నేను కష్టపడి ఓ కష్టజీవి ఇను. నీ కష్టానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వలన వచ్చింది? అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. బలం ఆయన దగ్గర నుంచి రావాల్సిందే. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఇందాక ఎత్తుకోవడానికి ఏం ఉండాలన్నాను? ఆమేన్. ఈ చెయ్యి ఎత్తాలన్నా కూడా బలం కావాలి. అందుకే ప్రసంగికారుడు అంటాడు, యెహోవా సెలవు లేనిది ఎవడు ఆహారము తిని, అంటే ఈ 5 ఏళ్ళు లోపలికి పోవాలంటే తినుబిడ్డ అనాలి ఆయన పైనుంచి. అప్పుడు కానీ ఈ చెయ్యి లేయదు, లేకపోతే చెయ్యి ఇట్లనే ఉంటుంది. ఆమేన్. ఒకడు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంట. ఎక్కడా? దేవునికి స్తోత్రం. వాని కండ్ల ముందే ఎంతోమంది బాగుపడ్డారు. యేసు ప్రభు కంటే వయసులో సీనియర్ రోగియుడు. యేసు ప్రభు 30 ఏళ్ళు అయితే వీడికి 30. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? పడి ఉన్నాడు వాడు. అయితే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు, వాడిని చూశాడు. స్వస్థపడగొరుచున్నావా అని అడిగాడు. అవునయ్యా నేను స్వస్థపడాలి అని అంటాడా? ఏమంటున్నాడు? స్టోరీ అంతా చెప్పాడు. అయ్యా నాకు బాగా కావాలని ఉంది, కాకపోతే ఆ దేవదూత వచ్చి అట్లా నీళ్ళని కదిలినప్పుడు అన్నీ నువ్వు వెళ్ళే లోపల ఎవరో వచ్చి ఒకడు ముందుతున్నాడు, స్వస్థపడుతున్నాడు, పోతున్నాడు, నాకు అవకాశం దొరకలేదు అని ఏదో చెప్తా ఉంటే ఇంకా యేసుప్రభుకి అంత ఇష్టం ఉండదు. ఆయన ఎట్లాంటాడు అంటే బలహీనులను బలం అయిందే కాబట్టి వాని వైపు చూసి ఒకే మాట అన్నాడు, లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మాట అన్నాడో వాడు లేచి పరుపెత్తుకొని నడిచాడు. గొప్ప విషయం ఏంటంటే దేవునికి స్తోత్రం, నీ వలన బలము నొందిన మనుష్యుడు ధన్యుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపాలను క్షమించే బలం కూడా ఆయన దగ్గర ఉంది. ఒకరోజు ఒక ఇంట్లో ఉంటే మంచంతో దింపినారు ఒకరిని.
ఎందుకంటే ఆ ఇంట్లో ఇట్లనే ఉందంట, స్థలం లేదు లోపలికి రావడానికి. సో టాప్ పైకి లేపేసి నలుగురు ఏం చేశారు, తాళ్లతో మెల్లగా దింపారు అని, మంచాన్ని దింపారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు ఆలోచన, యేసుప్రభు విధానం ఏంటో తెలుసా? నువ్వు ఎవరితోటో మోపబడుతూ నీ బరువు ఎవరో మోస్తూ నువ్వు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే తిరగాలి, లేకపోతే ఇటువంటి అన్ని ఇష్టం ఉండదు ఆయనకు. దేవునికి స్తోత్రం. ఆయన ఎటువంటాడంటే ఎవరి బరువు వాళ్ళే మోసుకోవాలంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని చూచాడు. వెంటనే అక్కడేమో లేచి నీ పరుపు ఎత్తుకొనామన్నాడు. ఇక్కడ మాత్రం ఏమంటాడో తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి కుమారుడా, నీ పాపములు. పక్కన వాళ్ళందరూ గుసగుసలు, ఏంది పాపాలు క్షమించడానికి ఎవరబ్బా అని. హల్లెలూయా. పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి ఏముందట? అధికారం ఉందన్నాడు అని వారి వైపు తేరి చూసి ఆ మంచం మీద సచ్చుగా పడినోని చూసి ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? లేచిని పరుపెత్తుకున్నాడు అన్నాడు. ఎప్పుడైతే మాట అన్నాడో వాడు దిక్కున లేచి ఏం చేశాడట? పరుపెత్తుకొని పోతుంటే అందరు సైడ్ ఇచ్చినారు. సైడ్ లేని స్థలంలో ఫుల్ సైడ్ వచ్చింది. అందరు ఆమెందని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బలం ఎవరిది? సో ఎవరి దగ్గర రావాలా నువ్వు? కాబట్టి బలము నాదంటే ఆయన 2 సార్లు వినబడిందంట మాట. సో జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? 1, ఆయనను ఆశ్రయిస్తే బలం వస్తుంది. 2వది, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. బలం ఆయనదబ్బా, శక్తి ఆయనది, అన్నీ ఆయనయే. ఆయన ఇస్తేనే మనం ఏదన్నా అన్న ఆ జ్ఞాపకాలు మనకుంటే మనం ఎప్పుడు బలహీనులం కాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనతలో ఈ బలం రీఛార్జ్ అవుతుంది. అందరూ ఆమేనని చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగాక. దాంతో చూడండి, జకరియా గ్రంథం 12వ అధ్యాయము 5వ మాట. జకరియా 12:5. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడు మనం బలం పొందుకుంటాం అనంటే ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. హల్లెలూయా. ఏం పెట్టుకోవాలమ్మా? మనం అంతా నమ్మకం పెట్టుకోవాలని చెప్పండి. దేని మీద నమ్మకం పెట్టుకోవాలా? ఆయన బలం మీద నమ్మకం పెట్టుకోవాలా. అప్పుడు ఆయన మన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను నమ్ముకున్న వారిని ఎప్పుడు బలహీనులుగా చేయడైనా వాళ్ళని ఎప్పుడైనా బలవంతులుగానే నిలబెడతాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అందుకే ఆ లాజరు చనిపోయిన దగ్గర యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే ఆ మార్తతో ఏమంటాడు? నమ్మిక మాత్రం ఉంచు, నీవు దేవుని మహిమను చూస్తావు. అంటే ఇప్పుడు నువ్వు లాజరు జీవితంలో ఏం చూస్తావు తెలుసా? మీరందరూ మరణం చూశారు, మీరందరూ మరణపు వాసన చూశారు, మీరు మరణము ఆ కుళ్ళిపోయిన శవాన్ని చూశారేమో. ఆమేన్. కానీ నేను ఎవరినో తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే. ఇప్పుడు లాజరు జీవితంలో పునరుత్థానపు బలం మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ఒకే ఒక మాట, లాజరు బయటికి రా అన్నాడు అంతే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాటలో ఏముంది? పేత వస్త్రాలతో ఉన్నపాటున లేచి బయటికి వచ్చినాడట ఆయన. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట అంటాడు యేసయ్య, అయ్యా తండ్రివైన దేవా, ఎల్లప్పుడూ నా మనవి, నా ప్రార్థనను వింటున్నావా నాకు తెలుసు, వీళ్ళ నిమిత్తం అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో మన దేవుడు ఎవరో తెలుసా? ఎంతటి బలవంతుడో తెలుసా? ఆయనను నువ్వు నమ్మితే హల్లెలూయా, తొలగిపోయిన ఆశలన్నీ కూడా తిరిగి చిగురింపజేయడం ప్రారంభిస్తాయి. హోప్లెస్ కండిషన్తో హోప్ఫుల్గా మార్చబడతాయి. హల్లెలూయా. ఈ సంవత్సరం అటువంటి కార్యాలు జరగబోతున్నాయి నీ జీవితంలో.
కాబట్టి నమ్మి నువ్వు బలం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళన్న మాట, వీళ్ళన్న మాట, డాక్టర్ అన్న మాట, లాయర్ అన్న మాట, పోలీస్ వారు అన్న మాట, లేకపోతే నీ ఇంటి వారు అన్న మాట, ఈ మాటలన్నీ పక్కన పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా నమ్మాలంటే వేలి చూపుతో కాదు, ఎట్లా నమ్మాలంటే విశ్వాసముతో. హల్లెలూయా. లేనిది ఉన్నది అని నమ్ముటయే విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. డాక్టర్లు కానే కారన్నారండి, జరగదన్నారండి, రానే రాదన్నారండి, అవ్వనే అవ్వదన్నారండి. వాళ్ళు అనొచ్చు, వాళ్ళ చదువును బట్టి, వాళ్ళు చూసిన దాన్ని బట్టి, వాళ్ళు ఆలోచన దాన్ని బట్టి, వాళ్ళ స్కానింగ్ మిషన్లు చెప్పిన దాన్ని బట్టి, ఆ రిపోర్ట్లు బట్టి, లేకపోతే ఆ ఏమంటారు ఈసీజీలు ఇంకేమేమి ఉన్నాయి కదా మిషన్లు అన్నీ కూడా. దేవునికి స్తోత్రం. సిటీ స్కానింగ్, బోటీ స్కానింగ్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, ఇవన్నీ ఇట్లా చెప్తున్నాయి అని వాళ్ళు చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రిపోర్ట్లు చేతిలో పట్టుకొని ఆ రిపోర్ట్ల మీద చేయి పెట్టి, ఎవరు అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో చేతుల మీద పెట్టుకొని ఒకే మాటను నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవా, ఈ రిపోర్ట్లను యేసు నామములో మార్చాయి. హల్లెలూయా. వీరేమో 2 రోజులు 3 రోజులు పోతారు అంటున్నారు, కానీ నీ వాక్యం ఏమంటుంది? దీర్ఘాయుష్యుతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభువా. ఆ దీర్ఘాయుష్యుతో విని తృప్తిపరచు అని నువ్వు చెప్పడం ప్రారంభించు. ఎంత బలం ఉంటుంది తెలుసా? హల్లెలూయా. అప్పుడే ఆత్మతో నింపబడ్డారు అని చెప్పండి. ఆత్మతో నింపబడి మొట్టమొదటిగా సువార్త ప్రకటించారు. ఆమెను బొంకిన పేతురు. హల్లెలూయా. బొంకినోడు, దూషించినోడు, జారుకాలం చూసినోడు, తొందరపాటున్నోడు, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో అతని యొక్క హృదయము, మనసు అన్నీ కూడా స్టెబిలిటీకి వచ్చాయి. అతడు ఆ 11 మందిలో ఒకటిగా లేచి నిలబడి సువార్త ప్రకటించారు. ఆ సువార్త ఎంత బలంగా అంటే వారి హృదయాలు కోయబడ్డాయి. ఒకే ఫస్ట్ ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడ్డారు, బాప్తిసము తీసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. హల్లెలూయా. అది ఒక అద్భుతమైన కార్యం జరిగిన తర్వాత 3వ అధ్యాయానికి రాగానే ప్రార్థనా కాలమున వారు శృంగారం అనే ప్రార్థనా మందిరానికి వెళ్తుంటే, అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తుంటే అక్కడ ఒకడు పుట్టినప్పటి నుంచి భిక్షకుడిగా వాడు భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు. వాడికి ప్రాబ్లం ఏంటంటే 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు బలహీనంగా ఉన్నాయి. బలము లేదు దాంట్లో, బలము లేదు దాంట్లో, శక్తి లేదు దాంట్లో. బలహీనుడుగా అతడు సుమారు 40 సంవత్సరాల వయసు కలిగినోడు అక్కడే పడి ఉన్నాడు. వాళ్ళు అంత ఇంత అడుక్కునేటోళ్ళు కదా, వేసుకుంటా పోతే ఆ మందిరం ముందు వచ్చి లోపల బయటకు పోయేటోళ్ళు ఏదైనా వేస్తే అదే వానికి జీవనాధారంగా ఉంది. కానీ ఆ రోజు ఈ ఇద్దరు ఏం చేశారు? బలవంతులైన సేవకులు, దేవునికి స్తోత్రం, ప్రభువుని నమ్ముకున్న సేవకులు, ఆమేన్, హల్లెలూయా, వారు ఆ ప్రాంతంలోకి వచ్చి వాడిని చూశారు. వాడిని మామూలుగా చూడలేదంట, తేరి చూశారు. వాడిని తేరి చూస్తే వాడు కూడా వీళ్ళని బాగా చూశాడు. ఎందుకంటే వీళ్ళు ఏదో డిఫరెంట్గా కనబడుతున్నారు, అందరిలాగా లేదు, వీళ్ళ వ్యవహారం వేరేగా ఉంది, వీళ్ళు ఒక ప్రత్యేకంగా కనబడుతున్నారు, వీళ్ళ దగ్గర సొమ్ము బాగుంటుంది, మనకు దొరుకుతుందిలే సొమ్ము అని అనుకున్న ఆలోచనతో చూస్తుంటే వీళ్ళ ఆలోచన ఎరిగిన వాళ్ళు కదా. కారణం ఏంటంటే ఆలోచనకర్త అయిన దేవుడు లోపల ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం. వెంటనే వాళ్ళు అన్నారు, వెండి మా దగ్గర లేదు నాయన, బంగారం మా దగ్గర లేదు, మాకు కలిగింది ఒకటే. దేవునికి స్తోత్రం. ఆ ఒకటే నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప